నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. మరి దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన పార్టీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలాగా చూసుకున్నాం, ఇక నుండి మరొకలాగా చూసుకుంటాం, ప్రతి కార్యకర్తకు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాము అంటూనే ఇక ఏ ప్రభుత్వానికైనా ఒక 1 year లోపు వ్యతిరేకత వస్తుంది, కానీ కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. సో ఏ సంక్షేమ పథకాన్ని కూడా చంద్రబాబు గారు అమలు చేయట్లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? మరి ఆంధ్రప్రదేశ్ మరోపక్క అభివృద్ధి వైపు అడుగులు పెడుతుంటే ఇంకా సంక్షేమ పథకాలు అమలు కాలేదు అంటూ ఇలాంటి వార్తలు, ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అంకమరావు గారు, మీరు చెప్పండి, ఈరోజు చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్రలో ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. చాలా కార్యక్రమాలకు కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు వర్చువల్ విధానంలో కావచ్చు, కొన్నిటికి డైరెక్ట్గానే శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఈ దృష్టిని మరల్చేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? మీరేం చెప్తారు? నిస్సందేహంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. దానికి తోడు ఈరోజు నిన్న వాళ్ళ కుటుంబంలో అశుభం కూడా జరిగింది. అయినా సరే ఆయన ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇది కూడా గమనించుకోవాలి. అతనికి ఎంత చిత్తశుద్ధి ఉంది, కుటుంబం మీద ఎంత ఆపేక్ష ఉంది, ప్రజల మీద ఎంత కోరికలు, ఎంత ప్రజా సమస్యల మీద ఏ విధంగా ఉందనే దాని గురించి మనం ఒకసారి కనుక జ్ఞప్తి తెచ్చుకుంటే అతని యొక్క మనస్తత్వం, అతని ప్రవర్తన అర్థమైపోతూ ఉంటుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ఆ అశుభం ఏంటో కూడా చెప్తే బాగుంటుంది కదా. చెప్పాలంటారా? కంపల్సరీ చెప్పాలి, ఎందుకంటే అది చాలా పెద్ద కార్యక్రమం కదా. అవును, అందుకని అది కంపల్సరీగా మనం చెప్పాలి. అతను తమ్ముడు అభిషేక్ రెడ్డి, అతను వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఒక సాక్షి. అతను వాంగ్మూలం కూడా ఇచ్చున్నాడు. గతంలో చూసుకుంటా ఉంటే నలుగురు దానికి సంబంధించిన వ్యక్తులు, సాక్షులు ఒకళ్ళ వెంట ఒకళ్ళు, అంటే అనుమానాస్పద మృతి జరుగుతూ ఉంది. ఇతనికి కూడా సంబంధించి ఎప్పుడో చానాల క్రితం రకరకాలుగా వినిపిస్తూ ఉంది. స్లో పాయిజన్ అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదైనా అతను చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. అలాంటి కుటుంబ సభ్యుడు, పైపెచ్చు అతని కార్యక్రమాలన్నీ చూస్తున్న వ్యక్తి, పైగా వైద్యుడు కూడా అతను. కాబట్టి అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతను ఆ కార్యక్రమంలో ఉన్నాడు అంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయారని ఉదయం పూట తెలిసినా కూడా తీరుబాటుగా మామూలుగా, అంటే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు ఉండా కూడా ప్యాసింజర్లో వచ్చినట్టు ప్రశాంతంగా రావడం కూడా జరిగింది, సతీ సమేతంగా. మామూలుగా ఎప్పుడు గగనంలో విహరించేవాడు ఇతడు రహదారుల మీద వచ్చాడు. అది కూడా గమనించుకోవాలి అక్కడ అంశం. మరి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇది జరిగితే ఇది కూడా అట్లానే జరుగుతుందేమో చూడాలి. అంటే అతనికి ఉన్నటువంటి ఆపేక్ష అందరికీ చెబుతూ ఉంటాడు కదా, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నేను మీకు మేనమావని ఇవన్నీ చెప్తూ ఉంటాడు కదా. దాని అర్థం పరమార్థం ఎందుకు ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళు ఒక తీర్పు అంటూ ఇచ్చారు. ఆ విషయాలను మర్చిపోయి ఇతను అనారోగ్యంతో ఉన్న ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ వెళ్ళి పరామర్శించాల. సొంత తమ్ముడు అంటే సొంత తమ్ముడు అంటే ఇది కాదు, ఫస్ట్ కజిన్ బ్రదరు వైఎస్ అభిషేక్ రెడ్డి. అతన్ని అసలు వెళ్ళి పరామర్శించాలి ఇప్పటి వరకు. నిస్సందేహంగా ఎందుకంటే అందుకే ఆ ఉదంతాలు కూడా మీకు తీసుకొచ్చిన కారణం కూడా ఏంటంటే, మొట్టమొదట వచ్చే తలికి అతనికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం కనుక మనం బయటికి తీసుకొస్తే, చనిపోయింది మార్చి 15, 2019. మొట్టమొదట సాక్షి శ్రీనివాసరెడ్డి అనే అతను చనిపోయింది సెప్టెంబర్ 2వ తారీఖు 2019, అనుమానాస్పద మృతి. తర్వాత వైఎస్ భారతి యొక్క తండ్రి ఈసీ గంగిరెడ్డి అని చెప్పని అక్టోబర్ 20, 2020 చనిపోయాడు, అనుమానాస్పద మృతి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, సొంత మామయ్య ఆయన. తర్వాత జూన్ 9, 2022 గంగిరెడ్డి అనే ఆయన కూడా చనిపోవడం కూడా జరిగింది. మరి ఇట్లా చూసుకుంటా ఉంటే అతని ఒక్కొక్క అంశం, గతంలో పరిటాల రవి గారిని తీసుకుందాం సత్యమూర్తి గారు. పరిటాల రవి హత్యకు సంబంధించిన వాళ్ళు కూడా మొద్దు సీను చంపిన వాళ్ళని ఇట్లా వరుసలో చూసుకుంటా ఉంటే ఏ విధంగా వాళ్ళ ఒకళ్ళేమిటి ఒకళ్ళు సాక్షులు కావచ్చు, చంపిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అలా హత్యకు గురయ్యారో
అదే ఉదంతాన్ని ఇక్కడ కూడా తిరిగి కొనసాగించారని మాత్రం గట్టిగా చెప్పగలం మనం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అనుమానం అలా ఉన్నాయి, ఎందుకంటే అన్ని వేళ్ళు వాళ్ళకల్లి చూపిస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ఒక విషయం కనుక గమనించుకుంటా ఉంటే ఆ చరిత్రలో కనుక మనం వెళ్తే మామూలుగా ఆయన వచ్చే తల్లికి శుభ్రంగా కట్లు కట్టారుగా. మామూలుగా ఆయన రక్తమడుగులో పడి ఉంటే లోక్సభ సభ్యుడు ఒక ఆయన, రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన ఇద్దరు కలిసి గుండెపోటు అని చెప్పారు. మరి ఆ కట్లు కట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీరిగ్గా మా బాబాయ్ గారిని గొడ్డలు పెట్టి 7 పోట్లు వేశారు, 7 చోట్ల నరికారు, తల మీద ఎట్లా జరిగింది, వెనకమాల ఎట్లా జరిగింది, ఆయన మంచం మీద పనుకుంటే ఎలా జరిగింది, లేకపోతే దొడ్లోకి వెళ్తే ఎలా జరిగిందని చెప్పి వివరంగా చెప్పాడు కదా. కళ్ళ ముందు ఆయన చూసి ఆయన చెప్పి చేసినట్టుగా, లేకపోతే ఆయన జరుగుతున్న విషయాలను కళ్ళ ముందు చూస్తున్నట్టు వ్యక్తిగా చెప్పడం కూడా జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలకు బాగా తావిచ్చినాయి ఆ రోజు. వాళ్ళ ప్రజలకు తెలుసు అక్కడ వాళ్ళకి, ఎందుకంటే పులివెందల ప్రజలకైతే క్షుణ్ణంగా తెలుసు. కారణం ఏంటంటే పులివెందల్లో వాళ్ళ బజార్లో కావచ్చు, వాళ్ళ ఇళ్ళకాడికి కావచ్చు, చేమ వెళ్ళాలన్నా కూడా వీళ్ళకి అనుమతి కావాలి, చేమ వెళ్ళాలన్నా కూడా వీళ్ళ అనుమతి కావాలి. అలాంటిది వైఎస్ వివేకానంద రెడ్డిని, రాజశేఖర రెడ్డి తమ్ముడిని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు. తర్వాత మామూలు సహజంగానే జనాలు సెంటిమెంట్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి నిజమనే నమ్మారు. నమ్మబట్టే అతనికి అఖండ విజయం చేకూర్చారు ఆ రోజు. పరిస్థితులు తెలిసినాయి కాబట్టి దాన్ని తిరస్కరించారు. సరే, ఇప్పుడు ఈ క్రమంలో అతను ఈరోజు ప్రధానమంత్రి గారు ఉత్తరాంధ్ర వస్తున్న సందర్భంగా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి ఈరోజు ఆయన శంకుస్థాపన చేసే కార్యక్రమంలో రావటం, ముఖ్యంగా 1,85,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రో దానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేయడానికి రావటం, దానివల్ల ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి. 1877 కోట్ల రూపాయలు పెట్టి ఔషధ సంస్థలని నెలకొల్పే భాగంలోగా దానికి కూడా ఒక 25,000 మంది ఉద్యోగాలు జరిగే కార్యక్రమం కావచ్చు, మిగిలిన రైల్వే కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ ఈరోజు ప్రారంభోత్సవానికి ఆయన వస్తున్నాడు. అక్కడ పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి దిక్కుచోదన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి దిక్సూచిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా కేంద్రం కూడా ఈరోజు గతంలో మనం ఆలోచించిన దానికంటే, ఆశపడిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తుందని మనం చెప్పుకోవాలి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ క్రమంలో ఈరోజు ఆయన రావటమే వీటితో పాటు ఇంకేమీ ఆయన రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధమైన పథకాలకి ఆయన ఈరోజు చెప్తాడనే ఆశతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో ఇదే రోజు కావాలని గతంలో కూడా చూశారని మీరు. అక్కడ మామూలుగా పారిశ్రామికవేత్తలందరూ వచ్చి సమ్మిట్ ఏర్పాటు చేస్తూ ఉంటే దాన్ని భగ్నం చేయడానికి వచ్చి ధర్నా చేయడానికి వచ్చాడు. గతంలో కూడా ఇదే విశాఖపట్నంలో జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రయోజనాలు చేకూర్చే ఏ పనులు వచ్చినా కూడా ఆటంకం కలిగించే విధంగా, అంటే రాష్ట్ర ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి రాకూడదు, ఎప్పుడూ ఈయనిచ్చే పథకాల మీద ఆధారపడాలి, ఒకనాడు బీహార్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయాలనే తలంపుతోటి ఆయన ఇప్పటి వరకు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను సత్యమూర్తి గారు, ప్రపంచ చరిత్రలో రాజకీయ పార్టీ ఇలా ఉండకూడదనే కనుక ఏదన్నా పుస్తకంలో కనుక పార్టీ గ్రంథంలాగా వస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని మాత్రం ముందు వరుసలో పెట్టి దాన్ని తీసుకోవాలని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈరోజు యూనివర్సిటీలో పెట్టారు కదా, రాజధానికి సంబంధించి 33,000 ఎకరాల భూసేకరణకు సంబంధించి 29 గ్రామాల ప్రజలు ఇచ్చిన దానికి వాళ్ళకి ఆశ్చర్యపోయి వాళ్ళు పెట్టారు అద్భుతమైన యూనివర్సిటీలో. కాబట్టి ఇది కూడా పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇతని గురించి కూడా తెలియాల, రాజకీయ పార్టీ ఇలా ఉండకూడదు, అధికారం వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇలా ప్రవర్తించకూడదనే దానికోసం తెలియజేయడం కోసం అయినా సరే ఇది కూడా ఉండాలైతే నేను కోరుకుంటున్నాను. కేసుల మీద ఉంది కదా సార్, కేస్ స్టడీ ఉంది, ఇది కూడా ఉంచాలని చెబుతున్నాను. అది వేరు, అది అవినీతి మీద. అంకమరావు గారు చెప్తున్నది ఏంటంటే విధ్వంసం మీద కూడా ఉండాలంటారు. అవినీతి ఎట్లా చేయొచ్చు అనే దాని మీద ఆల్రెడీ పాఠ్య గ్రంథం ఉంది లా పుస్తకాల్లో. విధ్వంసం ఎట్లా చేస్తాడో కూడా చెప్పాలి అనేది అంకమరావు గారి చెప్తున్న పాయింట్. రైట్ సార్. సత్యమూర్తి గారు మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చాలామంది శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మీరు కూడా చంద్రబాబు లాగా హామీ ఇవ్వండి గెలుస్తారు అని చెప్పారు. కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి. ఇలా చంద్రబాబు లాగా హామీలు ఇచ్చుకుంటా పోతే ఆ క్రెడిబిలిటీ నాకు పోతుంది, అలాంటి రాజకీయాలు నేను చేయను, అందుకే నేను హామీలు ఇవ్వలేదు. సో జనాలకి ఇప్పుడు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది అని చెప్పి అనుకుంటున్నారు అని అంటున్నారు. సో ఆయన ఇక్కడ 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఏ ప్రభుత్వానికైనా 1 సంవత్సరానికి వ్యతిరేకత వస్తుంది, కానీ కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోనే వచ్చింది
చేస్తానని చెప్తున్నారు. మరి ఏ ప్రభుత్వం అయినా హామీలు అమలు చేయడానికి 1 సంవత్సరం పడుతుంది కదా, 6 నెలల్లోనే చేస్తుందా? ఇదంతా మరి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, తెలియక మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పాయింట్ నెంబర్ 1 ఇందాక అంకమరావు గారు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ అన్నిట్లో కూడా ఈ అభిషేక్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇతను డైరెక్ట్గా సాక్షి ఈ మర్డర్ కేసుకి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షి. అతని పరిస్థితి ఆ విధంగా మారిన టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ ఎవ్వరూ కూడా అసలు అటువైపు కన్నెత్తి చూడకుండా, అతనితో మాట్లాడకుండా, ఏదో స్లో పాయిజన్ ఇచ్చి అతన్ని ఎవరో వేరే వాళ్ళు ఎవరో లేపారు అన్న డౌట్లు వస్తున్న టైంలో మొత్తం అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సర్కిల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ఏం చేయాలి? ఆ టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి? మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అక్కడికి, ఆ ఉత్తరాంధ్ర కాదు, రాయలసీమ ప్రాజెక్టులు, సెంట్రల్ ఆంధ్ర ప్రాజెక్టులు, మామూలు ఒక ప్రాజెక్టు కాదు, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, రోడ్ లైన్లు, రైల్వే లైన్లు అన్నీ కూడా ఆయన కొన్ని వర్చువల్గా, కొన్ని దీనిగా ఇనాగ్రేట్ చేసేస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద ఈవెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉన్నది, ఈ ఈవెంట్ అన్నీ జరగటం ఎవరికి ఉపయోగం? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాకుండా ఈ బీహార్ వాళ్ళకో ఉత్తరప్రదేశ్ వాళ్ళకో కాదు కదా ఉపయోగం. ఇక్కడ ఏదన్నా కంపెనీ వచ్చినా, ఇక్కడ ఏదన్నా ఫ్యాక్టరీ వచ్చినా, ఇక్కడ ఏదన్నా రోడ్డు వర్క్ జరుగుతూ ఉన్నా, ఏం జరుగుతున్నా కానీ, కొత్త రైల్వే లైన్లు వచ్చినా, ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన విషయం. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తూ ఉన్నది, రోజు రోజుకి మంచి పేరు వస్తూ ఉన్నది. రోజు రోజుకి వాళ్ళు ఏమంటున్నారు అంటే, అసలు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే, ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకి పరిమితం కాగానే అందరూ ఆ రోజు దీపావళి పండుగ చేసుకున్నారు. పెడ వదిలింది. ముందర అయితే మనం ఫ్రీగా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చచ్చు అని ఆ రోజు ఆగస్టు 15, 1947లో నేను పుట్టలేదు కానీ అప్పుడు ప్రజలు ఎట్లా ఫీల్ అయి ఉంటారో నేను జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన రోజు చూస్తే నాకు ఆ విషయం అర్థమైంది. అంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మొత్తం అంత డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మామూలు డెవలప్మెంట్ కూడా కాదు, దాదాపు 4 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నిన్న కుప్పం వెళ్ళి ఆ కుప్పంలో కూర్చొని ఎన్ని ఉద్యోగాలు కావాలి, 8,000 మంది ఉన్నారా, ఈ మొత్తం అంతా రెడీ చేసేసాను, మొత్తం 8,000 మంది, మీరు ఎక్కడికి పోమాకండి, ఇంట్లో ఉండి పని చేసుకుందరు, కానీ మీరు కుప్పం దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఆయన ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాడు. మొత్తం అసలు జీరో వేస్ట్ అన్నాడు. ఆ ఊళ్ళో నీకు అంత చెత్త కాగితం కనపడటానికి వీల్లేదు. మొత్తం ఆ జీరో వేస్ట్ పథకాన్ని అక్కడ పెట్టేశాడు అనమాట. జీరో వేస్ట్ స్కీముని తీసుకొచ్చి కుప్పాన్ని మొత్తం దేశం మొత్తంలో కల్లా ఆదర్శవంతమైన అసెంబ్లీ నియోజకవర్గంగా మారుస్తానని చెప్పేస్తున్నాడు. మరి ఇవన్నీ కడుపు మండవా? ఇవన్నీ మనం పులివెందులకి ఏం చేసాం? మనం పులివెందులకి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం. మనం ఎవడన్నా తోటలు వేసుకుంటే ఆ తోటల్ని ఖరాబు చేసాం, నాశనం చేసాం. మొత్తం హార్టికల్చర్ అంతకు ముందర 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మొత్తం అసలు పులివెందుల నియోజకవర్గంలో హార్టికల్చర్ పెంచాడు ఈయన. రైతులందరినీ హార్టికల్చర్ వైపు మలిచి వాళ్ళకి డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను ఇచ్చి అసలు పులివెందుల రైతులను కూడా ఒక టర్న్ తీసుకుందామని చెప్పి ఈయన ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? మొత్తం అంతా డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఆపేశాడు, మొత్తం సర్వనాశనం. అందుకనే మీరు పులివెందుల్లో భారతిరెడ్డి ప్రచారం చేయడానికి వెళ్తే అందరూ ఎదురు తిరిగిన కారణం ఇదే. నువ్వు మా బతుకులను నాశనం చేశావు,
ఆ రోజు ఎన్నికల ముందర అది చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్నగాక మొన్న పులివెందులు వెళ్తే జగన్ మా బిల్లు ఏదైనా అడిగారు. కాంట్రాక్టర్లు అందరూ వచ్చి మా బిల్లు ఎక్కడ, మా బిల్లు ఏదైనా నన్ను అడుగుతారేంటి అంటాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాదు కదా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన బిల్లులు కదా అవి. నువ్వేం చెప్పావు? నీరు చెట్టు బిల్లులు అయితే అవన్నీ నాకు సంబంధం లేదు, చంద్రబాబు చేసిన పనులు అన్నావు కదా అని ఆ బిల్లులు ఇవ్వలేదు కదా. ముందేం అడిగాడు ఎన్నికల ముందు? ఎన్నికల ముందు చెప్పింది వేరు. ఏమని చెప్పాడు చెప్పండి, చెప్పండి. నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్తాను. అదే అదే ఇట్లా అంటే నువ్వు నీరు చెట్టు పనులకేమో బిల్లులు ఇవ్వవా? ఇప్పుడు నువ్వు చేసిన పనులు మరి అయినా చంద్రబాబు క్లియర్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా కచ్చగట్టే మనిషి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన పనులకు కూడా బిల్లులు ఇచ్చేస్తూ ఉన్నాడు. పులివెందుల్లో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేశారు. అది జరిగింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఒకవైపేమో అతనికి ప్రతికూలంగా జరుగుతున్నాయి, ఇంకొక వైపేమో రాష్ట్రానికి అనుకూలంగా జరుగుతున్నాయి. మరి రాష్ట్రానికి అనుకూలంగా జరుగుతూ ఉన్న పనులని మనం చెడగొట్టాలి కదా. మనం మొత్తం చెడగొట్టేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా ఆపగలిగితే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదన్నా ఒక రాజకీయంగా ఏదన్నా ఉనికి సాధించగలిగేది. అందుకని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఈ రోజున పాయింట్ నెంబర్ 1, ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన క్రమంలో ఏ బుర్ర ఉన్న రాజకీయ నాయకుడైనా ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తుంటాడు. టీవీ పెట్టుకొని చూసి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం ఏం చెప్తున్నాడు, అవన్నీ గమనించి ఏ ప్రాజెక్టు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎన్ని కోట్ల పెట్టుబడి వస్తున్నది అని అన్నీ లెక్కేసుకొని ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఏదన్నా సలహా చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇదొకటి. రెండో ఆస్పెక్ట్ ఏమో అభిషేక్ రెడ్డిది. సొంత తమ్ముడు ఆ పరిస్థితుల్లో ఉంటే వెళ్ళి పరామర్శించటం లేదా ఏదైనా చేయటం అటువంటిది ఏదైనా ఉంటుంది. ఈ 2 పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నెల్లూరు లీడర్లందరినీ పెట్టి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డిని వెనక నిలబెట్టుకొని నేను మళ్ళీ సీఎంను అవుతా, నేను మళ్ళీ ఇస్తా, నేను మళ్ళీ హామీలు ఇస్తా, మీరందరూ పోరాడండి. ఈయనేమో బెంగళూరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు, వీళ్ళందరూ పోరాడాలి. లేవాళ్ళే మీరు తప్పు చెప్పకాకండి. సత్యమూర్తి గారు ఇంగ్లాండ్ వెళ్తున్నాడు రెస్ట్ తీసుకుంటాడు. అదే అంటే ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా, బెంగళూరులో కూడా కొంచెం వేడిగా ఉంటుందని అటుపోతున్నాడు. అందుకని ఈయనకి ఇది అలవాటు. ఈ అలవాటు ప్రకారం అంటే వాటి నుంచి డైవర్ట్ చేయటం, ఇదేదో చెప్పటం, ప్రజల్ని రెచ్చగొట్టడం. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే రెచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేదానికి ఒక 3 పేర్లు చెబుతానమ్మా. వీలైతే నువ్వు అందరికీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పు. 1 వర్ర రవీంద్రారెడ్డి, 2 అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, 3 బోరుగడ్డ అనిల్. ఈ 3 చూసుకోండి అందరూ. వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మర్చిపోయారు. ఎవరు? త్వరగా కిషోర్, నందిగం సురేష్ కూడా ఉన్నాడు. ఈ పోని 3 కాదమ్మా, 5. ఈ 5 పేర్లు వైసీపీ కార్యకర్తలందరూ పేపర్ మీద రాసుకోవాలి. పేపర్ మీద రాసుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేసిన 5 పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోవాలి. వాళ్ళు ఇంకోసారి ప్రతిరోజు కాగితం మీద రాసుకొని చూసుకుంటూ ఉండాలి. ఇంకోసారి రాసుకున్నారు. ఎక్కడ? నిద్రలేవంలో కనపడి ఎదురు గోడ మీద రాసుకోవాలి. ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలందరూ వాళ్ళు ఆ కాగితంలో ఈ పేర్లని రాసుకొని ఒక లిస్టు తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే రెచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా మారింది అనే విషయాన్ని పొద్దున్నే లేచి ఒక పేపర్ మీద మొత్తం ఈ పేర్లు రాసుకొని ఆ పేపర్ చదువుకుంటే వైసీపీ కార్యకర్తలు బాగుపడతారు. బోగస్ పేర్లతోటి, బోగస్ సోషల్ మీడియా అకౌంట్లతోటి మొత్తం విషం గుప్పిస్తున్నాడు. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏం చెబుతున్నది? సోషల్ మీడియాని మంచిగా వాడుకోండాయా, మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి వాడుకోండి అని ఆయన చెబుతుంటే, ఈయన
మొత్తం విషం గుప్పిస్తున్నాడు. ఇది వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న తేడా. దీన్ని గమనించుకోవాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే ఈ కాకమ్మ కథలు, నేను ఉంటే అది చేసేవాడిని, నువ్వు ఉన్నప్పుడు తగలబెట్టావు, ఇప్పుడు తగలబెడతావు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో అసలు మొత్తం అంత తన మనీ పవర్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు కార్యకర్తలతో మాట్లాడినా కూడా అంటే అది మరి నోరు జారుతారా లేకపోతే తెలియకుండా నిజాన్ని ఒప్పేసుకుంటారా అని చెప్పి కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు మా పార్టీ కార్యకర్తలను ఒకలాగా చూసుకున్నాను, ఇక మీదట మరోలా చూసుకుంటానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అంటే మనం చూసాం అసలు కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఎందుకంటే ఆయన 5 ఏళ్ల టైంలో కూడా ఆయన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వెళ్ళి కలవలేని పరిస్థితి మనం చూసాం. ఇంకా కార్యకర్తల సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి, ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రచారం చేయటం. సో ఆయన టైంలో అంటే ఇళ్ల వద్దకే పథకాలు ఇచ్చేవాళ్ళంట. సో ఇప్పుడు ఎవరు కూడా టీడీపీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకోసం నేను ఈ నెలాఖరు నుంచి జనంలోకి వస్తాను, ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎదురు తిరగండి మాట్లాడే. గతంలో కూడా మనం చూసాం, ఒక పక్క కేసులు ఎదుర్కొని వాళ్ళు బలవుతుంటే మీరు పెట్టండి, పోస్టులు పెట్టండి, నేను అరెస్ట్ అవుతాను అని చెప్పిన అతను అసలు ఇక్కడ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా కూడా పొంతన ఉండట్లేదు. మీరేం చెప్తారు? మీరే అన్నారు కదా పొంతన ఉంటుంది, నేనేం చెప్పాలా? ఇక్కడ ఒకటి గమనించుకోండి, అతని కార్యకర్తలకి అతను చేసినట్టుగా ఎవరు చేయాల. సత్యమూర్తి గారు 6 రూపాయలు అందులో సోషల్ మీడియా పోస్ట్కి 6 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు పెంచాడు, 8 రూపాయలు చేశాడు. నెలకి గంజాయి కిలో ఇచ్చాడు. మరి అది చంద్రబాబు నాయుడు గారు చేస్తాడా? చెప్పండి మీరు. మోడీ గారు చేస్తారా? తెలుగుదేశం వాళ్ళైతే సోషల్ మీడియా పోస్టులకి డబ్బులు ఇవ్వరు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇస్తూనే ఉంటాడు. ఎన్ని పెట్టి ఎంత లైకులు వచ్చినా వాడికి అంత క్యాష్ పడుతూనే ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు అర్థమైపోయింది, ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే కొన్ని చూసే దాంట్లో అంటే కొంత బాధాకరమైన విషయమే, కొన్ని విషయాల్లో సరైన విధంగా సరైన స్పందన, సరైన వాళ్ళకి శిక్షలు పట్టలేదు. వాళ్ళకి ఇప్పుడు చెప్పిన ఇందాక ఆయన చెప్పిన 5 పేర్లకు సంబంధించిన వాళ్ళ యొక్క కేరింతలు వాళ్ళకి వినపడ్డా కూడా మిగిలిన వాళ్ళ కేరింతలు వినపట్టలేదని బాధపడుతున్నమాట, వాస్తవమే. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టం, వాళ్ళు ఊహించుకున్నట్టుగా 60 సంవత్సరాలు వైసీపీ పార్టీ అనే పేరు వినపడ్డా కూడా, అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు ఉండాలి, 66 సంవత్సరాల దాకా ఉంటారు నాకు తెలిసి. ఇంకొక 60 సంవత్సరాలు ఈ పార్టీ అనేది కనపడకుండా చేయాలని తలంపుతో ప్రజలైతే ఉన్నారు. అది మాత్రం వాస్తవం. ఆయన ఎన్ని కుప్పిగంతులు వేసినా, లేకపోతే హిమాలయాలకి తపస్సు చేసినా, మళ్ళీ ఏదో ఓ స్వామీజీని తీసుకెళ్ళి, శారదాపీఠం స్వామీజీని తీసుకెళ్ళి హిమాలయాల్లో లేకపోతే కైలాసగిరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఈయన వెళ్ళి అక్కడ మునిగొచ్చినా కూడా, మునిగిని అన్నీ తీసుకొచ్చి చూపించినా కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితులు అయితే లేరు. అది మాత్రం వాస్తవం. ఇక మీరు అన్నారు, అతను ఎప్పుడు నిజాలైతే చెప్పడు కదా. ఆయన కావచ్చు, ఆయన సాక్షి దినపత్రిక కావచ్చు, ఆయన ప్రసార మాధ్యమం కావచ్చు, ఆయన మనుషులు కావచ్చు, ఏదైతే నిజాలైతే చెప్పరు కదా. ఒక విషయంలో మాత్రం చెబుతున్నారు మీరు, చాలా గమనించుకోండి. ఏదన్నా ఒక అభియోగం బయటకు వస్తే, వాళ్ళ మీద ఒక అభియోగం వచ్చేసి దాన్ని గనక వీళ్ళు పోలీసులకు అప్పచెప్పేసి దీన్ని పరిశీలించండి అని చెప్పంగలోనే అప్పుడు బయటకు వస్తారు, ఒకళ్ళ అదుపులో తీసుకోగలలోనే. అతను నిజంగా చేశాడో లేదో మనకు తెలియదు, మనం ఊహించుకుంటాం. ఎలా చేశాడో వాళ్ళు చెబుతున్నారు, ఇది గమనించుకోవాలి. ఇక్కడ మాత్రం పాపం వాళ్ళు నిజమే చెబుతున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది చేసుకోవచ్చు. ఇంకోటి ఈ మధ్య మన ప్రకటించింది, అతను విస్మరించింది, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రారంభించింది మీరు చూశారు కదా. కేంద్రం అంటే విద్యుత్తుకు సంబంధించి, సౌర విద్యుత్తుకు సంబంధించి గృహాల మీదే ఎలా దాన్ని తయారు చేసుకోవచ్చు అనే దాని మీద, దానికి సంబంధించింది కూడా నేను కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పైలట్ ప్రాజెక్టుగా కుప్పాన్ని కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది కదా, పిఎం సూర్యఘర్. అంటే ఇట్లాంటివన్నీ కూడా మనం కనుక ఒకసారి గమనించుకుంటూ ఉంటే రాష్ట్రానికి ఏం కావాలి, ఏం ఆదాయం తీసుకురావాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలు ఎలా బాగుండాలి, వీళ్ళకి ఉద్యోగ కల్పన ఎలా జరగాలి, ఏ పరిశ్రమ వస్తే ఏ ప్రాంతానికి బాగుంటుంది, దీనికి కావాల్సిన నీరు ఎలా వినియోగించుకోవాలి, ఎక్కడ చెక్ డ్యాములను నిర్మించుకోవాలి, ఎక్కడ జలాశయాలు నిర్మించుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అసలు ఇవన్నీ చేస్తే ఎట్టా, ఏ మనుషులు వీళ్ళంతా, నేను చేశాను కదా అన్నమయ్య ప్రాజెక్టు, గీజు పెట్టకపోతే కొట్టుకుపోతే ఎంతమంది చచ్చిపోయారు, దానికి మళ్ళీ మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించారు, మా వాళ్ళు తినేశారు కదా. ఇలా జరగాలి. కానీ ఇలాంటి కట్టడాలు కట్టి ఇలాంటి జలాశయాలు నిర్మించి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే ఎట్లా, నా వల్ల కాదు ఇది
అని చెప్పి మరి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే రానాయన నేను ముఖ్యమంత్రిగా చూడలేకపోయాము, ముఖ్యమంత్రిగా ఎటు మా దగ్గరకు నువ్వు రాలేదు, సభలు సమావేశాలు పెట్టుకొని పరదాలు కట్టుకొని లేకపోతే పైనుంచి వెళ్తా కింద పైనుంచి ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్తుంటా కూడా భూమార్గంలో వెళ్ళే వాళ్ళని ఆపేసి నాన్న ఇబ్బందులు పెట్టావు, ఇప్పుడు రా నీ సంగతి చూసుకుంటాం అని చెప్పి జనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది గ్రహించినట్టున్నాడు. మీరు వెళ్ళండి అంటున్నాడు తప్ప నేను వెళ్తానని అట్లా. ఇప్పుడు 3 వాయిదాలు పడ్డాయి కదండి, అతను ప్రకటించింది 3 వాయిదాలు పడ్డాయి. ఈ 3 వాయిదాలు మరి 60 వాయిదాలు అవుతాయో 100 వాయిదాలు అవుతాయో 100 తారీఖులు మారుస్తాడో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చి తను ఏం చేశాడో చెప్పుకుంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఆయన దగ్గర లేదు కాబట్టి, వాళ్ళ ముఖ్య నాయకులు కొంతమంది వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారో చూశారు కదా, ఏం చేశారో అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఏం జరుగుతున్నాయో వాడు చెబుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఈరోజు చూసుకుందామండి, వాళ్ళతో కూర్చొని నానా రకాల దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఫలానా పథకాల వాళ్ళు చెప్పారు ఈ రోజుకి అమలు చేయలేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పిచ్చిమండ వాడక నేను వాళ్ళు అన్నమాటే, మన నాయకులు అన్నమాట, తెలుగుదేశం పార్టీ నాయకులు అనమాట, నాయన నువ్వు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తాం. ఇందా సత్యమూర్తి గారు చెప్పారు కదా, రైతులకు సంబంధించి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఇంకా 70% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు కదా, వాళ్ళందరికి సంబంధించి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, దానికి అనుబంధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాడు రేపు పొద్దున, రైతులకి బీమా ఇవ్వలేదు కదా, రైతులకి నాణ్యమైన విత్తనాలు ఇవ్వలేదు కదా, రైతులు పండిన పంట తీసుకొని రైతు భరోసా కింద కేంద్రాల కింద అవి పంటలు వాళ్ళు కొనుక్కొని అడిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి 6 నెలలు సంవత్సరం అని చెప్పి వాళ్ళు వాడుకొని మార్కెట్ ధర 1000 రూపాయలు ఉంటే 800 నీకు వస్తాయి, ఇది తరుగుపోయింది, నువ్వు అవి చేసావు, దీంట్లో తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల్లో కొంతమందికి 48 గంటల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా ₹1 కూడా లేకుండా ఇచ్చేశారు కదా. రేపు పొద్దున వాళ్ళు ఈ మాట అడిగారు, అడుగుతారు కదా, అక్కడికి వెళ్ళి మొన్న అడిగాడు కదా, నీకు వస్తున్నాయి 15 నీకు వస్తున్నాయి 15 నీకు ఇచ్చారా, ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు కదా. రేపు పొద్దున గ్రామాల్లోకి వెళ్ళి ఈ మాట అడిగారు అనుకో, వాళ్ళు పుస్తకాలు తీసుకొచ్చి చూపిస్తారు, సాక్ష్యాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి, మధ్యవర్తులలాగా ఇప్పలేదు కదండి. వాళ్ళ ఖాతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ బ్యాంకుల్లో ఉన్నాయో దాంట్లో డబ్బులు పడ్డాయి కాబట్టి వాళ్ళు పుస్తకాలు చూపిస్తారు. కాబట్టి దీనికి సమాధానాలు లేవు కదా, ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఇందాక మీరు ప్రారంభంలో అన్నారు 1 సంవత్సరం అన్నా ఇవ్వాలి అని చెప్పని, అతను 3వ రోజే చూపించాడుగా, ప్రజావేదిక కూల్చి ఆయన అధికారంలో రాంగంలోనే 3వ రోజు చూపించాడు కదా. మరి ఇలా పని చేయట్లేదు, ఏమీ కొలచట్లేదు, చాలా బాధపడుతున్నాడు మనిషి. ఇప్పుడు నేను 26 కట్టాను రాజా ప్రసాదాలు, ప్రతి పార్టీ ఆఫీసులు, రుషికొండ కట్టేశాను, అసలు ఏమీ కొలచలేంటి వీళ్ళు. మామూలుగా నోటీసులు అయితే ఇచ్చారు తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పి అసలు చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అట్లాగే రఘురామకృష్ణరాజు గారు, మరి అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, కోన రవికుమార్ గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ పట్టాభి గారు, వీళ్ళందరూ వరుసనే చింతమనేని ప్రభాకర్ గారు, వీళ్ళందరినీ ఏం చేశాడో అతను తెలుసు కదా. అసలు వీళ్ళు ఊరు ఒక్కడి దొరికి రావట్లేదు ఏందని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే కూడా, నాయకుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతున్నారు, వాళ్ళ కార్యకర్తలు. ఎందుకో చెప్పనా, ఈ దరిద్రం మాకు ఎప్పుడు దిద్దురా బాబు, లోనకు తీసుకెళ్ళి ఆ పని చేసి ఎత్తే ఉండాలందరూ కూడా ఇక్కడ చెల్లాచెదరైపోతారు, ప్రశాంతంగా ఉంటుంది, మనం మూసేయచ్చు ఈ కంపెనీని, గొడవ లేకుండా పోయిద్దని చెప్పని పాపం వాళ్ళు ఇప్పుడు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా కొంతమందిని భయపెట్టి వాళ్ళు దాంట్లో భాగస్వాములు కాబట్టి వాళ్ళు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పని అన్నా చేస్తే పారిపోదామని చూస్తూ ఉన్నారు. అంత తప్ప ఆయన ఏమీ చేయలేడు. ఆ కార్యకర్తలు నమ్మే పరిస్థితి లేదు, ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. రైట్ సార్, ఇందాక నేను అడిగినట్టు మేము ఉన్నప్పుడు ఇంటింటికి డోర్ డెలివరీ చేశాము పథకాలు, చేశాడుగా ఇప్పుడు సుబ్రహ్మణ్యాన్ని. అవును, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు. సో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఏది కూడా అమలు అవ్వట్లేదు. ఈవెన్ తల్లికి వసతి దీవెన, విద్యా దీవెన దాని కింద 3,900 కోట్లు పెండింగ్, ఆరోగ్యశ్రీలో పెండింగ్ పెట్టారు, తల్లికి వందనం లేదు, టోల్ ట్యాక్స్లు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో మరి ఇలా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ నెలాఖరు నుంచి జనాల్లోకి వెళ్తాను అని చెప్పారు. మరి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే టైంలో మరి జనాలు అడగరంటారా? మేము ఎలాగో అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ అడగలేమండి, పోనీ మీరైనా వెళ్ళి అసెంబ్లీలో అడగండి అని అడిగితే మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్తారంటారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు, అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చి ఆయనకి సీఎంకి ఇచ్చినంత సెక్యూరిటీని ఆయనకి ఇస్తే వస్తాడు. దానికి అవన్నీ సౌకర్యాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఏముంది, నేను కూడా పోతా, నన్ను అసెంబ్లీ లోపలికి రానిస్తే లోపలికి నేను కూడా పోతా. రానివ్వరు కదా, నేను మెంబర్ని కాదు కాబట్టి, ఎమ్మెల్యేని కాదు కాబట్టి నన్ను అసెంబ్లీ లోపలికి రానివ్వరు.
జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ కాదు, పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆ ఒక గేట్ నుంచి పంపిస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఈయన మొత్తం కారులో కాన్వాయ్తో సహా రావటానికి, లోపల దాకా రావటానికి అనుమతించాడు. మామూలుగా అయితే కార్లు అవన్నీ బయటపెట్టి, గేట్ బయటపెట్టి నడుచుకుంటూ పోవాలి ఒక ఎమ్మెల్యే, అంతకు మించి అతనికి అర్హత లేదు. కానీ ఏంటంటే ఆయన ఎవరి మీద కక్ష సాధించాడు కదా, ఏదో రానివ్వండి పాపం అంటే కారులో వచ్చి అది కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళందరికీ డ్రెస్సులు ఈయన కొనిపెట్టాడో వాళ్ళే కొనుక్కున్నారో మనకు తెలియదు, కానీ ఒక బ్లాక్ క్యాట్ కమాండో లాగా వాళ్ళందరినీ డ్రెస్అప్ చేసి తీసుకొచ్చి అదంతా షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా వదిలాడు. ఇటువంటి పనులు మానుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలేదు, చేసే అవకాశం లేదు, చెయ్యలేడు. అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యలేడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు, నీ కరెంటు ఛార్జీలు పెంచారని చెప్తాడు. కరెంటు ఛార్జీలు ఎవరి వల్ల పెంచారు? కరెంటు ఛార్జీలు టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ ఎప్పుడు చెప్పింది పెంచమని? నీ టైంలో చెప్పింది, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పింది. ఇప్పుడు పెంచారు, ఇంకా పెరగవు అని ఆయన చెప్తున్నాడు. ఇందాక అంకమరావు గారు చెప్పారు, పిఎం సూర్య గారు యోజన పెట్టుకోమని చెప్తున్నాడు. పిఎం కుసుమ్ యోజన అని ఇంకోటి ఉంది. సబ్స్టేషన్ల దగ్గరే సోలార్ ప్యానల్స్ పెట్టి అగ్రికల్చర్ పంప్ సెట్లకి ఫ్రీగా ఇచ్చేస్తారు సోలార్ పవర్ని. అవన్నీ చేస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేసి మీరే ప్రొడ్యూస్ చేసి మీరే గ్రిడ్కి ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు. అంటే రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెరగవు. ఇప్పుడు పెరిగింది ఎంత? 6,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అంటే మిస్ మేనేజ్మెంట్ కారణంగా వచ్చిన నష్టాల వల్ల పెరిగిన ఛార్జీలు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడు, ఇప్పుడు పెంచారంటాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, వెంటనే ఆ 3,000 కోట్ల బకాయిలు వదలాలి అని చెప్తాడు. ఆ 3,000 కోట్లు బకాయిలు ఎవరు పెట్టారో నిన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన ఆరోగ్య శాఖ మంత్రి చెప్పింది. విడుదల రజని క్లియర్ కట్గా చెప్పింది, మేము దిగిపోయే నాటికి 3,000 రూపాయల బకాయిలు ఉన్నాయండి, 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయండి ఆరోగ్యశ్రీకి, అయినా కంటిన్యూ చేయాలి కదా అవి తీర్చి అని ఆ అమ్మాయి చెప్పింది. ఈయనొచ్చి ఈయన చెబుతాడు, చంద్రబాబు నాయుడే 3,000 కోట్లు బకాయి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆ బకాయి పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నీకు ఆరోగ్యశ్రీ నేను వ్యాధులు పెంచాను అంటాడు. వ్యాధులు పెంచాలా తగ్గించాలా? నువ్వు వ్యాధులు ఏదన్నా ఉంటే తగ్గించడానికి ఆరోగ్యశ్రీ. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, నేను వ్యాధులు పెంచాను, నేను ఆపరేషన్లు పెంచాను అంటాడు. ఇక్కడ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ఈ కాకమ్మ కబుర్లు వినటానికి ఎవడు సిద్ధంగా లేడు. పాయింట్ నెంబర్ 1. నేను మొత్తం ఆ మీటింగులో మొత్తం విజువల్స్ చూస్తే ఆ నెల్లూరు నుంచి వచ్చిన ఒక 10 మంది 15 మంది బకరాగాళ్ళు ఎవ్వరూ కూడా ఈయన మాట్లాడుతుంటే చప్పట్లు కూడా కొట్టల. కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా టీం ఉంటుంది కదా, వీళ్ళు కనీసం ఆ చప్పట్లు కొట్టే విజువల్స్ ఒక్కసారన్నా బలవంతంగా అన్నా ఒకసారి చప్పట్లు కొట్టించి దాన్ని షూట్ చేసి ఈయన డైలాగ్ చెప్పినప్పుడల్లా వాళ్ళు చప్పట్లు కొట్టినట్టు దాన్ని ఎడిట్ చేసి అటువంటి ప్యాకేజ్ తోటి రిలీజ్ చేయాలి. వీళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు. వీళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో ఎవడూ స్పందించట్ల. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలకి ఎవడు నవ్వను కూడా నవ్వట్ల, ఎవడు స్పందించట్ల. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరూ నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు, వాళ్ళే స్పందించట్ల. జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసుకో, అది నువ్వు చేయాల్సిన పని, ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సిన పని అది. అందుకని అసలు ప్రజల నుంచి స్పందన జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత ప్రజల నుంచి స్పందన వచ్చింది బాగా, పోయాడని. అందుకని ఇవన్నీ కూడా ఈ హంబక ప్రచారాలు చేసుకుంటూ బతకటం వల్ల ప్రయోజనం లేదు. జగన్మోహన్ రెడ్డి వాస్తవంలోకి రా, నీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకో, నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసుకో. 700 కోట్లు 7,000 కోట్లు 3,000 కోట్లు పోర్టులు స్వాధీనం చేసుకోవటం
ఈ ల్యాండ్లు గ్రాబింగులు చట్టాలు తీసుకురావడం నీకు ఇన్ని రకాల పనులు చేస్తే ఇంకా నువ్వు బయట తిరుగుతున్నావు, అందుకు సంతోషపడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.